చదివితే అర్థమవుతుంది. ప్లస్ పాయింట్ నెంబర్ 2, ఇతను క్యారెక్టరు, ఇతను ఎంతవరకు సమర్థుడో, ఎంత లంచాల వరకు ఎంత వ్యాపారాలు చేయగలుగుతాడో నాకన్నా మీకు బాగా తెలుసు. మీకన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బ్రహ్మాండంగా ఇతను ఓవరాల్ క్యారెక్టర్ తెలుసు. కాబట్టి ఇది 100% కరెక్ట్, ఇది 100% అంటే ఇతను పాత ట్రాక్ రికార్డుని బేస్ చేసుకుంటే ఇది 200% సత్యం అని చెప్పేసి అర్థమైపోతుంది. కాబట్టి 100% ఈ కేసులో ఇరుక్కుంటాడు. ఈ కేసు యుఎస్ లో జరిగే కేసు మీద ఇండియన్ ఎకానమీ మీద కూడా చాలా దెబ్బపడబోతుంది. చాలా, ఎందుకంటే ఎక్స్పోజర్స్ కూడా చాలా హైగా ఉంటాయి. సో ఈ ఇష్యూలో కానీ మనం అందరం ఒకటి మర్చిపోతున్నాం. మీరు అంతసేపు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న డబ్బుల గురించి మాట్లాడుతున్నారు, కానీ స్టేట్కి జరిగిన ఈ పీపీఏ వల్ల స్టేట్కి జరిగిన నష్టం ఎవరు దాని గురించి మాట్లాడటంలా. మా లెక్క ప్రకారం ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అరౌండ్ 3060 crores నష్టం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి ఈ పీపీఏ వల్ల. ఈ పీపీఏ ఆంధ్ర రాష్ట్రంలో 2021లో 6500 megawatts టెండర్ పిలిచి దాన్ని ఎగ్గొట్టేసి, ఎందుకంటే టాటా కంపెనీ వచ్చింది కాబట్టి, టాటా కంపెనీ డబ్బులు ఇది కాబట్టి ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టి టాటా కంపెనీ వాళ్ళు కోర్టుకు పోయే విధంగా చేసి అక్కడ ఆ ఇన్వెస్ట్మెంట్ రాకుండా వెనక్కి పంపించారు. ఎంత ఫూలిష్ ఫెలోస్ అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చిన ప్రాజెక్ట్స్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే నాకు ఈ ప్రాజెక్ట్స్ వద్దు, పెద్ద దొంగతనం జరిగింది, పెద్ద చంద్రబాబు నాయుడు 1000 కోట్లు తినేశాడని చెప్పిన అజయ్ కలాము, పివి రమేష్, శ్రీకాంత్ నాగులపల్లి వీళ్ళ ముగ్గురు చెప్పిన ప్రెస్ మీట్ మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే 3/11/2023లో ఒక లెటర్ రాస్తారు. వీళ్ళు ఎవరికి లెటర్ రాస్తారు? చీఫ్ సెక్రటరీ లెటర్ రాస్తాడు. ఈ ప్రాజెక్ట్స్ కి మేము మళ్ళీ పీపీఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాము. ఎస్ఎన్ ఎనర్జీ, స్ప్రింగ్ సౌర కిరాన్ విద్యుత్ ప్రైవేట్ లిమిటెడ్, ఆయన్ కడప రెన్యూబుల్ పవర్ లిమిటెడ్ అంటే వీళ్ళకి మళ్ళీ మేము పీపీఎల్ ఇస్తామని లెటర్ పంపిస్తాడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎనర్జీ పవర్ డిపార్ట్మెంట్, ఏపీ సెక్రటేరియట్, అమరావతి. ఎంత ఫూలిష్! దొంగతనం జరిగింది చెప్పింది మీరే, ఆ పీపీఎల్ చాలా హైగా ఉన్నాయి క్యాన్సిల్ చేయాలని చెప్పింది మీరే, మళ్ళీ మీరే లెటర్ పంపిస్తారు వాళ్ళకి, మీరు మీ పీపీఎస్ ఓకే మేము రెడీగా ఉన్నాము రండి అని. ఎంత ఫూలిష్ అంటే, ఇంకొకటి ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు ఫాస్ట్ ట్రాక్ చేసిన ప్రాజెక్ట్స్ జరిగి ఉంటే ఈరోజు అసలు అక్కడి నుంచి రాజస్థాన్ నుంచి మీరు సోలార్ పవర్ కొనాల్సిన అవసరమే ఉండేది కాదు. ఈ పార్టీకి సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోయిండే వాళ్ళం సోలార్ పవర్లో. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్, ప్రొడ్యూసర్స్ ఆఫ్ సోలార్ పవర్ ఈరోజు మనం ఆ స్టేజ్లో ఉండేవాళ్ళమి. ఇంకొకటి ఈ ప్రాజెక్ట్స్ అన్ని వెనక్కి పంపించిన దానివల్ల పర్ మెగావాట్ మనకి జిఎస్టీ అంటే ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు వచ్చే జిఎస్టీ కాంపోనెంట్, పవర్లో జిఎస్టీ ఉండదు కానీ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు జిఎస్టీ ఉంటుంది, ఈజ్ ఆల్మోస్ట్ 14 lakhs పర్ మెగావాట్. అంటే ఒక మెగావాట్ మీరు కన్స్ట్రక్షన్ చేయాలంటే 14 లక్షల రూపాయలు జిఎస్టీ వస్తుంది. అంటే ఎంత? 1260 కోట్లు పోయినాయి మనకు 9000 megawatts. సరే, మినిస్ట్రీ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ గ్రాంట్ ఇస్తుంది పర్ మెగావాట్ 20 లక్షలు. ఎంత పోయింది? 1800 crores. ఇవన్నీ స్టేట్కి నష్టం. అది మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి. అంటే ఆల్మోస్ట్ 3060 కోట్ల రూపాయలు. మీరు చెప్పేవన్నీ డైరెక్ట్ లాస్ ఇది, కానీ ఇండైరెక్ట్ గా 25 years కి చేసుకున్న అగ్రిమెంట్స్ అవడం వల్ల ఫ్యూచర్ మొత్తం బడ్డని అది చాలా పెద్ద ఎత్తున ఉంటుంది కదా. ఎస్ కరెక్ట్. ఇక్కడ ఇంకొకటి వెంకటకృష్ణ గారు, దీనివల్ల అదే ఈ ప్రాజెక్ట్స్ ఆంధ్రాలో పెట్టుంటే, అదే మనం బయటకి పవర్ అమ్మున్నా కూడా ఆ జిఎస్టీ కాంపోనెంట్ కూడా మనకే వచ్చేది, ఎక్సెస్ ప్రొడక్షన్. సో అది పోయా ఇది పోయా జస్ట్ ఫర్. ఇప్పుడు మనం అందరం అర్థం చేసుకోవాల్సింది 1750 crores కోసం ఆంధ్ర రాష్ట్రం ఎంత లాస్ అయిందనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అసలు డిబేట్ జరగాల్సింది దాని మీద. లంచం తీసుకున్నాడు కానీ దానివల్ల మనం ఎంత బర్డన్ పే అవుతున్నామో, ఈ మన నెత్తిన మీద ఎంత అప్పు పడుతుంది అనేది చూస్తే అసలు మైండ్ బాగ్లింగ్ ఫిగర్స్ బయటకు వస్తున్నాయి అనే విషయం అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఇవన్నీ సీక్రెట్ ఒప్పందాలు కాబట్టి ఇంకా కూడా డే బై డే కొత్త విశేషాలు మనకు బయటకు వస్తూ ఉన్నాయి.
అవి కూడా మేము తీస్తున్నాము. 100% ఈ మొత్తం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డియే కాదు. మీరు ఎంతసేపు మనం జగన్ 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 అంటాం, జగన్ పక్కన పెట్టండి. ఇదే అజయ్ కల్లం రెడ్డి, పివి రమేష్, శ్రీకాంత్ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావన చేసి